ఈ ఉదయకాలపు శుభములు దీవెనలు మెండుగా మీకు తెలియజేస్తున్నాను. మేమందరం ఈ విధంగా దేవుని పాటలు పాడుతూ దేవుని మాటలు తెలియజేస్తూ మేము మధ్యకి రావడానికి గల కారణం ఒకటే ఒకటి ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న మాటను తెలియజేయడానికి. కొంతమంది అనుకోవచ్చు, మాకు ఆయన ఎలా దేవుడు అవుతాడు, మా దేవుడు వేరే ఉన్నాడు కదా అనుకోవచ్చు. అనగా మనుషుల్లో తారతమ్యాలు ఉంటాయి, మనుషుల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి, మనుషులను బట్టి మనస్తత్వాన్ని బట్టి కలయికలు ఉంటాయి. కానీ అది మానవుల నైజం. అది దేవునిలో ఉన్న గుణగణం ఏంటంటే మానవునికి భేదము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనగా ఆయన అందరినీ ప్రేమించగలిగిన వాడు, అందరినీ రక్షించగలిగిన వాడు, అందరి కోసం వచ్చిన వాడు ఆయనే. అందరి పాప భారాన్ని ఆయనే మోస్తూ ఉన్నాడు. అందరి చింత యావత్తు కూడా ఆయన భుజాల మీద వేసుకొని మనకి నెమ్మదినిస్తూ ఉన్నాడు. కనుక అలాంటి యేసు ప్రభు వారు అందరిని ప్రేమించి అందరి కొరకు లోకానికి వచ్చారు. మీరు చాలామంది అనుకున్న అపోహ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు లేదా క్రైస్తవులంటే అలా రెండు జాతుల వారే అనుకుంటారు. కానీ ప్రపంచం మొత్తం యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు. ఈ దినం యేసు ప్రభు ఎరగని దేశం లేదు, యేసు ప్రభువును తెలుసుకునని ప్రాంతము లేదు. కనుక యేసు ప్రభు అందరికీ దేవుడు, యేసు ప్రభు అందరికీ ప్రభు అనగా పరిపాలకుడు. మనందరిని పరిపాలన చేసేది ప్రభుత్వం అయితే ప్రభుత్వాన్ని పరిపాలన చేసేది యేసుక్రీస్తు వారు. కనుక మనందరం కూడా మన స్వార్థం కొరకు మనం ఒకరి మీద పెత్తనం చేయడం కాదు, మనం ఇతరుల మీద అజమాయిషి చేయడం కాదు, కానీ మనందరి మీద ఒక యజమానుడు, మన అందరి మీద ఒక పరిపాలకుడు ప్రభు ఉన్నారని తెలుసుకొని ఆయన దగ్గరికి మనం రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. మనందరికీ యేసుక్రీస్తే ప్రభువు. ఆయన తప్ప, ఆయన అన్నమాట నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళదు అన్నారు. ఎవరు ఆయన పరిపాలన కిందకు, ఎవరు ఆయన ప్రభుత్వానికి కిందకు వస్తారో వారిని మాత్రమే యేసుక్రీస్తు వారు పరలోకానికి తీసుకెళ్ళడానికి మార్గంగా ఉన్నారు. నీ సొంత మార్గాలు ఎన్నున్నా నీ మార్గాలు నిన్ను పాడు చేస్తాయేమో, కానీ యేసుక్రీస్తు మార్గం నిన్ను స్వర్గానికి తీసుకెళ్తుంది, ఆయన ఉన్న స్థలానికి నిన్ను తీసుకెళ్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయితే మనోళ్ళు కొందరికి ఇష్టపడుతున్నారు, కొందరికై దేవుడు అనుకునే భ్రమలో జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నా కొరకు పుట్టాడని నువ్వు విశ్వసించగలిగితే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడు, నీ ఇంట్లో జన్మిస్తాడు, నీ ఒంట్లో జన్మిస్తాడు. ఆయనకు అవకాశం ఇవ్వగలిగితే, ఆయనకు నీలో ఉన్న భేదం యేసు ప్రభులో లేదు, మనుషులలో ఉన్న తారతమ్యం యేసుక్రీస్తులో లేదు. కనుక ఆయన అందరికీ ప్రభు అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో అందరిలో ఒకరుగా ఆయన ఎంచక నా ప్రభువు ప్రత్యేకమైన వాడు, నన్ను ప్రేమించి నన్ను రక్షించడానికి వచ్చాడని నువ్వు విశ్వసించగలిగితే ఆయన నీ కొరకు ప్రభువుగా, నీ పరిపాలకుడిగా ఆయన ఈ ఉదయకాలం మీ ఇంటికి వచ్చి ఉన్నారు. ఆయన ఆహ్వానించగలిగితే ఆయన ఇచ్చే ఉచిత రక్షణ నీకు నీ కుటుంబానికి కలుగుతుంది. కనుక ఆయనను ఆహ్వానిద్దాం, ఆయన ద్వారా వచ్చే ఉచిత రక్షణను మన కుటుంబం అనుభవిద్దాం. అటు కృప దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, జీవాధిపతి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సత్య సువార్తను ఈ చిన్న గ్రామాలలో చిన్న మాటల ద్వారా తెలియజేస్తూ మీ లోకాలకి రావడానికి గల కారణాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని ఇంకా అనేకులు తెలుసుకునలేక అజ్ఞానములు ఉంటే దయతో క్షమించండి అయ్యా. మీ సత్యవాకులను వింటున్నారు. యేసు ప్రభు అందరికీ ప్రభు అని తెలుసుకొని మీ పరిపాలన క్రిందకి బిడ్డలను నడిపించుమని యేసు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును లోకమునకు మహాఛాయ తన దేశాని వాసుల మీద